హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం స్వీట్ రోటీ లేదా షుగర్ రోటీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు వందలు వేలు ఖర్చు పెట్టే పని లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా తక్కువ టైంలో ఈజీగా చేసే ఈ షుగర్ రోటీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక వెడల్పుగా ఉన్న పాత్రలో 1 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి తగినంత ఉప్పు వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక 20 నిమిషాలు ఉంచితే పిండి మెత్తగా అవుతుంది. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 5 చపాతీలు అవుతాయండి. ఈక్వల్ సైజులో బాల్స్గా డివైడ్ చేసుకుని ఒక్కో బాల్ని తీసుకొని పొడిపిండి చల్లుకొని కాస్త ఫ్లాట్గా చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బౌల్ లాగా తయారు చేసుకొని అందులోకి 2 స్పూన్ల పంచదారని వేసి అంచులు నీట్గా సీల్ చేసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షుగర్ని బొటనవేలుతో నొక్కుతూ చపాతీ పిండి ముద్దని సీల్ చేసుకోవాలి. సీల్ చేయగా మిగిలిన ఈ ఎక్స్ట్రా పిండిని గుండ్రంగా చుట్టి ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న పిండి మిశ్రమాన్ని చపాతీ పీట మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఈ చపాతీని రోల్ చేసేటప్పుడు మృదువుగా రోల్ చేయాలండి. గట్టిగా రోల్ చేసినట్లయితే చపాతీ కొంచెం పగిలిపోయి అందులోంచి షుగర్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా షుగర్ బయటకు వచ్చేస్తే గనక పెనం మీద వేసినప్పుడు వెంటనే షుగర్ లీక్ అయిన చోట మాడిపోయి టేస్ట్ బాగోదండి, చేదొచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా షుగర్ బయటికి రాకుండా రోల్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలని రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనాన్ని తీసుకొని కాస్త వేడెక్కిన తర్వాత బటర్ కానీ ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్న చపాతీని ప్యాన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ 2 వైపులా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కాల్చుకోవాలి. మనం ఈవెన్ గా రోల్ చేసినట్లయితే ఇక్కడ చూపిస్తున్నట్లుగా పొంగుతుందండి చపాతీ. ఇలా పొంగితే మనం కరెక్ట్ గా రోల్ చేసామని అర్థం. ఇలా పొంగిన చపాతీ ఏదో ఒక సైడ్ లో కొంచెం గ్యాప్ ఏర్పడి దాంట్లో నుంచి ఎయిర్ బయటికి వస్తుందండి. దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చపాతీలని 2 వైపులా ఆయిల్ గానీ బటర్ గానీ అప్లై చేసుకుంటూ 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకున్నట్లయితే లోపలున్న షుగర్ ఈ వేడికి మెల్ట్ అయ్యి షుగర్ సిరప్ లాగా థిక్గా ఫామ్ అవుతుందండి. ఒకవేళ ఎక్కడైనా అది కొంచెం లీక్ అయి పెనం మీద పడినా సరే కంగారు పడాల్సిన అవసరమే లేదండి. ఒకసారి గరిటెతో చపాతీని దాని మీద రోల్ చేస్తే చపాతీ ఆ షుగర్ సిరప్ ని పీల్చుకుంటుంది. అలా వదిలేస్తే గనక క్యారమిలైజ్ అయిపోయి నల్లగా మాడిపోతుంది. ఇదే విధంగా అన్ని చపాతీలని కాల్చి పక్కకి తీసుకోవడమే. పెనం మీద నుంచి తీసిన వెంటనే పట్టుకోకూడదండి, అది చాలా వేడిగా ఉంటుంది, కాలిపోతుంది. 1-2 నిమిషాలు అలా పక్కన వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలాంటి ఏదో ఒక రెసిపీ ఎప్పుడైనా ఒకసారి చేసుకుని తింటే మంచిదండి. రెగ్యులర్ బేసిస్లో షుగర్ తినడం హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు. అంతేనండి, ఎంతో ఈజీగా అతి తక్కువ టైంలో ఇంట్లో చేసుకోగలిగిన చిన్న స్వీట్ రెసిపీ షుగర్ రోటీ రెడీ. దీన్ని షుగర్ రోటీ అని పిలవచ్చు లేదా స్వీట్ రోటీ అని కూడా పిలుస్తారు. ఇదే రెసిపీలో ఇంకొక మోడిఫైడ్ వర్షన్ ఉందండి, అది నేను ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తాను.